పైకొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా నువ్వలా సాగే తోవంతా నావల తూగే నీ వెంట నువ్వెళ్ళే దారే మారిందా నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎరువులు గట్ట వేయకుండా ప్రకృతి సిద్ధంగా మనకు లభించే వాటితోటే పంట పండిస్తున్నారన్నమాట. ఇప్పుడు అందరూ చాలామంది ఇలా చేసుకుని పండించుకుంటున్నారు కదండి. ప్లేస్ ఉంటే ఇలా ట్రై చేయడం కూడా చాలా బాగుంటుంది. ఆంటీ వాళ్ళు ఇలా చేస్తారు కదా, ఒకసారి నేను కూడా సరదాగా వెళ్దామని చెప్పి అప్పుడప్పుడు వెళ్తాను అన్నమాట. ఆంటీ కూడా సరే ఒకసారి వీడియో తీద్దాం మీకు కూడా చూపిద్దాం అని చెప్పి సరదాగా తీశాను. ఇక్కడ ప్రకృతి అయితే చాలా బాగుంటుందండి. నాకైతే మా ఊరు వెళ్ళినట్టే అనిపిస్తుంది. చిన్న పిల్ల కాలువలు, బాతులు, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ చాలా అవి ఆర్గానిక్గా తయారు చేస్తున్నారు. అవి కూడా మీకు కావాలంటే కామెంట్స్ పెట్టండి. మేము వెళ్ళే టైంకి అయితే గెత్తం ఉంటుంది కదండి, అంటే వెజిటబుల్స్ వేస్ట్ అంతా ఒక లేయర్ కింద వేసి, అలాగే ఆవులు ఉన్నాయి ఇక్కడ అన్నమాట. ఆవులు ప్యాడ్ ఉంటుంది కదా, అది కూడా ఒక లేయర్ కింద వేసి అది మట్టి కింద అయిపోయిన తర్వాత ఇదంతా ఎరువు కింద వేస్తున్నారండి. ఇదంతా ఏంటంటే ఉల్లికాడలు. ఇదేంటంటే ఎస్ఆర్ ఉంది కదా హోటల్కి, ఉల్లికాడలు ఫ్రైడ్ రైస్ ఇవన్నిట్లో యూస్ చేస్తారు కదా, అవి కూడా ఇక్కడే ఆర్గానిక్గా పండించి వాడుతున్నారు అన్నమాట. నిజం చెప్పాలంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది ఇలా ఆర్గానిక్ పంటల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు కదండి. ఎందుకంటే అప్పుడు అంత ఎఫెక్ట్ అయ్యాక మన హెల్త్ మీద మనం కేర్ తీసుకోవాలి కదా అన్నట్టు ఇంచుమించు ఇలా ల్యాండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నారు. కాకపోతే ఎలా పండించాలి ఏంటనేది అందరికీ తెలియదు కదా. ఇది చాలా కష్టం అండి, ఇష్టంగా చేయాలన్నమాట. ఆంటీ ఇది చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ చేత చేయించుకుంటారు. పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట అండి. ఇక్కడే చిట్టి టమాటాలు ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయండి. ఏవైనా సరే మనం వేరే ఎరువులు వేయకుండా ఇంట్లో వేస్ట్తో ఇలాంటివన్నీ పండించుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉండొచ్చు. చెర్రీ టమాటాస్ అన్నమాట. చూడండి చాలా చిన్న చిన్నవి ఎంత బాగున్నాయో. అలానే వాళ్ళతో పాటు మేము కూడా కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి మేము కూడా కొన్ని టమాటాస్ అనేవి కట్ చేసాము. తర్వాత మొత్తం పొలం అంతా తిరిగి చూస్తూ ఉన్నాను అన్నమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసేసి. అయితే నేను ఆంటీకి ఆల్రెడీ తెలుసు కదా, ఉడతలు తిన్న టమాటాలు అటండి, అవి చూపిస్తున్నారు ఆంటీ నాకు. మీకు తెలుసా చిన్ని చిన్ని పాడైనవి కూడా ఉంటాయండి, ఎందుకంటే ఆర్గానిక్ కదా. ఎరువులు వేసిన దానికైతే అసలు చిన్న మచ్చ ఏమీ కూడా ఉండవు. మనకి సింపుల్గా ఇంతకు ముందు చిన్నప్పుడు చూడండి ఎవరన్నా కాయగూరలు తెచ్చినప్పుడు పుచ్చులు ఉండేవి. ఈ మధ్యకాలంలో బయట కొనే వాటికి దేనికైనా పుచ్చులు కనిపిస్తున్నాయా? ఏంటంటే అన్నీ ఎరువులు వేసి పండించేస్తున్నారు కాబట్టి పుచ్చు అనేది ఉండట్లేదు. నిజంగా పుచ్చు ఉన్నదైతేనే నిజంగా మంచిదే అటండి. నాకు ఎవరో చెప్పారు, అది ఎంతవరకు కరెక్టో తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నిజంగా ఈ టమాటా టేస్ట్ చూస్తే చాలా బాగుందండి. పులుపు చాలా తక్కువ ఉంది, భలే ఉంది అసలు టేస్ట్. మాది అపార్ట్మెంట్ కదా, చిన్ని బాల్కనీ ఉందండి. అందులోని నేను తక్కువ మొక్కలైతే పెట్టుకున్నాను. కానీ ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు వేసిన
టైంకి ఒకే టైంకి మనం మొక్కలకి నీళ్ళు వేసినా సరే అవి చాలా బాగుంటున్నాయండి. ఇది ఒక టిప్ కింద మీకు ఎవరికైనా మొక్కలు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు. రోజు ఒకే టైంకి నీళ్ళు వేయండి మర్చిపోకుండా. గులాబీ కానీ ఏదైనా సరే భలే వస్తున్నాయి. నేనైతే పప్పు కడిగిన నీళ్ళు అంటే కందిపప్పు కానీ ఏమైనా కడుగుతాం కదండి, వాష్ చేసినప్పుడు వచ్చే వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ కూడా వేస్తాను అన్నమాట. అలాగే ఆంటీ వాళ్ళు కూడా కొన్ని పళ్ళు ఉంటాయి కదా, మగ్గపెట్టి బెల్లం అరటిపళ్ళు మగ్గపెట్టేసి అవి కూడా మొక్కలకి వేస్తున్నారండి. అవి కూడా చాలా బాగుంటుందంట. ఎప్పుడైనా వాళ్ళు తయారు చేస్తే మన వీడియో తీసి పెడదాంలేండి. ఇక్కడ పాలకూర, తోటకూర, చుక్కకూర అలా అన్ని రకాలు కూడా పండిస్తున్నారండి. వాటన్నిటినీ కూడా కట్ చేస్తున్నారు. కట్ చేసి ఒక చోట పెట్టి అసలు ఏమేమి వచ్చినాయో చూద్దామని చెప్పేసి ఒక ప్లేస్లో పెడుతున్నాం అన్నమాట. సరే ఇవన్నీ పెట్టాక మేము ఇంకా తోటంతా తిరిగామండి. అవి కూడా పెడతాను వీడియో చూడండి. ఇది చూడండి, ఈ చిక్కుడుకాయ పింక్ చిక్కుడు అన్నమాట. అలాగే గ్రీన్ చిక్కుడు కూడా ఉంది. రథసప్తమి వెళ్ళిన తర్వాత ఏ చిక్కుడుకాయ అయినా సరే పుచ్చులు అనేది వస్తాయన్నమాట. మనం రథసప్తమితో ఇంచుమించు చిక్కుడుకాయ కాపు అయిపోయినట్టే కదండి. ఇప్పుడైతే అన్ని కాలాల్లో దొరికేస్తున్నాయిలేండి. మామూలుగా అయితే రథసప్తమితో ఎండ్ అన్నమాట. ఊర్లో అయితే చిక్కుడుకాయల టైంలో ప్రతి ఇంటికి పాదు ఉంటుంది కదండి, ఇంచుమించుగా తప్పటి చిక్కుడి. అది అందరికీ వాళ్ళు వేయడంతో పాటు పక్కన అందరికీ కూడా ఇస్తారు. ఆ కల్చరే వేరు కదా. అది ఏదైనా పండించడం, పంచి పెట్టడం, షేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా. ఈరోజు హార్వెస్ట్ చేసినవన్నీ కూడా ఇక్కడ హెల్పర్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఒకసారి ఇంటికి తీసుకొస్తారు, బంధువులందరికీ కూడా ఇస్తూ ఉంటారు ఆంటీ కూడా. అలాగే అలా ముందుకు వెళ్తూ ఉంటే బొబ్బాస్కాయలు ఉన్నాయండి, పచ్చి బొబ్బాస్కాయలు. ఇది కూర కూడా చాలా బాగుంటుంది. అందులో ఒకటి ముగ్గింది ఉందన్నమాట, దాన్ని కూడా కోయించాము. ఇలా ముందుకు వెళ్తే ఇటువైపు అంతా గడ్డి అండి, ఆవులకి మేత కోసం పండిస్తున్నారన్నమాట. ఇక్కడ కొంచెం ప్లేస్ అది ఆవుల కోసం ఉంచారన్నమాట. తర్వాత అలా ముందుకు వెళ్తే ఇదంతా అరటి తోటలో మధ్యలో చిక్కుడు పాదులు కూడా ఉన్నాయండి. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆనపకాయలు కూడా పెంచుతున్నారు. ఆనపకాయలు కూడా లేతగా భలే ఉన్నాయి, అది కూడా కట్ చేశారండి. అలాగే మధ్యలో ఇక్కడ ఎప్పుడైనా పుచ్చులు గట్ట వచ్చినప్పుడు పుల్లటి మజ్జిగను కూడా బాగా 4-5 రోజులు పులియబెట్టేసి దాన్ని స్ప్రే చేస్తారటండి, ఎక్కువ వాటర్లో కలిపి. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుతారట ఇంట్లో వాడేవే. అవి కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి, వెంటనే పురుగు అనేది బాగా పోతుంది అని చెప్పారన్నమాట. జీవామృతం కూడా ఇక్కడ తయారు చేస్తున్నారటండి. ప్రస్తుతం అయితే మొన్న 2 డేసే అయ్యింది తయారు చేసి అన్నారు. మరలా ఎప్పుడైనా చేస్తే కంపల్సరీ మన వీడియో తీద్దాం, మీ అందరికీ షేర్ చేస్తాను. ఇలా కొంచెం ముందుకెళితే ఇక్కడ అరటి పువ్వు కనిపించిందండి. అది చాలా హైట్లో ఉంది. ఎలా కోయాలి అనుకునే టైంకి అతనికి చెప్తే చక్కగా ఎగిరి ఒక దెబ్బకి అరటి పువ్వు కోసాడన్నమాట. భలే అనిపించింది. ఎలా అయినా ఎక్స్పీరియన్సే కదండి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడంతా చిక్కుడు పాదులే ఉన్నాయండి. చిక్కుడు పాదులకి చిక్కుడుకాయలు అన్నీ కోసి ఒక బుట్టలో వేస్తున్నారు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ ఆవులకి గడ్డి కోస్తున్నారండి. గడ్డి కూడా ఇంక బయట నుంచి తీసుకోకుండా ఇక్కడ ఒక ప్లేస్లో పండిస్తున్నారని చెప్పాను కదండి. దీన్ని దాటి కొంచెం ముందుకెళ్తే కంది తోట అన్నమాట. కందులు చూడండి, పచ్చి కందులు. మాకైతే మా ఊరు పక్కనే చీల గట్ల మీద ఉన్నాయండి, బిక్వాల్కి వెళ్ళే రోడ్లో అన్నమాట. పచ్చి కందులు షష్ఠికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఉండేవి అన్నమాట. చిన్నపిల్లలప్పుడు కోసుకునేవాళ్ళం. ఇంటి నుంచి వస్తూ టీ తెచ్చామండి. వాళ్ళందరూ కొంతసేపు రిలాక్స్ అవుతున్నారు. మేము ఇంకా మిగిలిన పొలం అనేది చూస్తున్నాం అన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరే మంచి వీడియోతో కలుద్దామా?
టు